ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నల్గొండలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ నల్గొండలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీ కాలేజ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ నల్గొండ పట్టణ పురవీధుల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షితరెడ్డి మాట్లాడుతూ పాక్ ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టి దేశంపై ఈగవాలకుండా చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రధాని మోడీకే ఇది సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, లాలు నాయక్, సాదినేని శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, జిల్లా కోశాధికారి పకీర్ మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్, మిర్యాల వెంకటేశం, కృష్ణ, షేక్ బాబా, శాంతిస్వరూప్, పిన్నింటి నరేందర్ రెడ్డి, పోకల దశరథ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావిళ్ల కాశమ్మ, నేవార్సు నీరజ, తారా, దాసోజు అరుణ, దుబ్బాక సాయి, మేకల అనిల్, ఈశ్వర్, భిక్షం, బోగరి అనిల్ తదితరులు పాల్గొన్నారు. మన వీర జవాన్లకు మనం మద్దతు తెలియజేద్దామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నల్గొండ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపున మన భారతదేశంలో మనకు రీసెంట్గా జరిగిన ఈ మధ్యకాలంలో జరిగిన పెహల్గావ్ అటాక్ తర్వాత మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారతీయ స్త్రీల యొక్క స్వాభిమానం, భారతీయుల స్త్రీల యొక్క గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఒక ఆపరేషన్ జరిపారు. అది చాలా విజయవంతంగా జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. భారతీయ మహిళలకు భారతీయ జనతా పార్టీ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో ఈ ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం ద్వారా, ఆ ఆపరేషన్ సింధూర్లో మీకు అందరికీ తెలిసిందే, ఇద్దరు మహిళలు మిసెస్ ఖురేషి, వ్యోమిక, వీళ్ళు కూడా మహిళలే. మన మహిళలు చేతులకు గాజులు తొడుక్కున్నారంటే ఆ గాజుల యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది భారతీయ జనతా పార్టీ నాయకుడు మోడీ గారు. మొత్తం ప్రపంచానికి ఈరోజు భారతీయ మహిళల విలువ ఈ నామకరణం ద్వారా కావచ్చు, ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం ద్వారా కావచ్చు, లేదా మహిళల యొక్క శక్తి ఏంటి అని చూపించడానికి మహిళా ఆర్మీ ఆఫీసర్లను చూస్ చేసుకొని వాళ్ళు ఎంత విజయవంతంగా ఈ కార్యాన్ని నిర్వహించగలరో, వాళ్ళు దాన్ని పెహల్గావ్ అటాక్ని ఒక గొప్ప విధ్వంసంగా వాళ్ళు చేశారు. కానీ దాన్ని శక్తివంతమైనటువంటి సూటి సమాధానంతో మన ప్రధాని దాన్ని తిప్పికొట్టారు. నేను దీన్ని ఒక మహిళల యొక్క స్వాభిమానాన్ని నిరూపించే విధంగా మన భారతీయ ప్రధాని మోడీ గారు దీన్ని ప్రపంచానికి చూపించినందుకు ధన్యవాదాలు నేను మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను. 370 ఆర్టికల్ రద్దు చేసి మోడీ గారు డెవలప్మెంట్ చేస్తున్నారు. అక్కడ అది చూడలేక పాకిస్తాన్ ముష్కరులు హిందూ ముస్లిం గొడవ పెట్టాలని ప్రత్యేకంగా మహిళలను ముందు పెట్టి పురుషులను చంపడం, హిందువా ముస్లిమా అని చెప్పి చంపడం అనేది ఏహకరం. అందులో మన భారతదేశంలో స్త్రీకి మనకు సింధూర్ ఎంత అవసరమో, దాని ప్రాముఖ్యత ఏందో ఈరోజు ప్రపంచానికి తెలియజేయడానికి మోడీ గారు సింధూర్ అని నామకరణం చేసి దాన్ని ప్రపంచానికి చాటి చెప్పిండ్రు. మరి ఈరోజు తిరంగా యాత్రలో భాగంగా నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారత జాతీయ పతాకాన్ని చేతిలో పట్టుకొని ర్యాలీగా పెద్ద ఎత్తున నల్గొండ పట్టణ పురవీధులు మొత్తం కూడా అమరవీరులకి ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈ భారతదేశం అంటే ఏందో పాకిస్తాన్కు మేము కాదు ఒక మహిళలే చాలని చెప్పేసి ఇద్దరు మహిళలతోనే ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసిన తర్వాత దేశవ్యాప్తంగా మరి తిరంగా ర్యాలీలు మరి చేపడుతున్నాము. మరి అందులో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం బాగుండాలని చెప్పేసి మరి ఏదైతే పాకిస్తాన్ పిరికి పంద చర్యలో భాగంగా పహల్గామ్ దాడిలో కేవలము మరి ఒక మతం పేరు చెప్పి అమాయకులను కాల్చి చంపితే దానికి జవాబు పాకిస్తాన్ పార్లమెంటులో కూడా మరి ఎంపీలు కానీ పాకిస్తాన్ ప్రధాని కానీ
ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు పోవాలని చెప్పేసి ఈరోజు భారత జవాన్లకు జోహార్లు అర్పిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పహల్గామ్లో పాకిస్తాన్ కిరాతమైన ఉగ్రవాదుల దాడికి పాల్పడిన విషయం మనందరికీ తెలిసిందే. మరి దానికి ప్రతిదాడి మరి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి పాకిస్తాన్కి మరి కోలుకోలేటటువంటి గుణపాఠాన్ని ఈరోజు భారతదేశపు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంతా కూడా మరి ఒక 100 కిలోమీటర్లు నరేంద్ర మోదీ గారు చెప్పినరు, హమ్ గుస్కే మారింగే, ప్రతి ఒక్క తీవ్రవాదిని వెతికి చంపుతామని చెప్పి ఆ రోజు నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడినరు. ఆ రోజు వారు మాటనిచ్చిన ప్రకారంగా మరి ఇస్లామాబాద్లో, కరాచీలో మరి 100 కిలోమీటర్లు రావల్పిండిలో కావచ్చు, మరి పాక్ ఆక్రమిత కశ్మీర్లో కావచ్చు, మరి ఏవైతే 9 టెర్రరిస్ట్ క్యాంప్ బేసిస్లో ఉన్నాయో అక్కడ మరి ఈ యొక్క టెర్రరిస్టులని 100 మందికి పైగా మరి మన భారత ఆర్మీ వారందరినీ కూడా మరి హతమార్చిన విషయం మనందరికీ తెలుసు. మరి మనం కూడా కొంతమంది జవాన్లను కూడా మనం కోల్పోయినాము. మరి ఈరోజు భారతదేశ రక్షణ కోసము మన భారత సైనికులు ఏ రకంగా మరి వారి ప్రాణాలు అడ్డుపెట్టి పోరాటం చేస్తున్నారో వారికి మద్దతుగా, ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా, మరి మన భారతదేశ సైనికులకి మద్దతుగా ఈరోజు ఒక తిరంగా యాత్ర మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కుల మత రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తూ ఉన్నది.